శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ఈ వారం విశేషం ఏమిటి అంటే, వార ప్రారంభంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. కుంభరాశిలో రవి, బుధ, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలతో. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క కలయిక కూడా కుంభరాశిలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మరి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఏదైనా సరే అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతివారు కూడా, ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ఒక 4 గ్రహాల కలయిక, అది కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, ఫణపరాలు అవ్వచ్చు, ఏ స్థానమైనా అవనివ్వండి, మీ రాశి నుంచి మీరు మటుకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటే, రవి రాహు కలయిక మనకి పితృదోషాన్ని సూచిస్తూ ఉండగా, ఇక్కడ శుక్ర రాహు కలయిక వివాహేతర సంబంధాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే బుధరాహుల కలయిక వచ్చేసి ఈ వినికిడి శక్తిని పూర్తిగా తగ్గించేటటువంటి పరిస్థితి, ఏదైనా వ్యాపారానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యాపార జీవితంలో దాన్ని సక్రమంగా ప్రణాళికలని అమలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా కలిసినప్పుడు రవి కుజ కలయిక కొంచెం ఉగ్రస్వరూపాన్ని, ఉగ్రమైనటువంటి ఆలోచనలని సూచిస్తూ ఉంటే, కుజ శుక్రుల కలయిక తప్పనిసరిగా మీరు ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు అన్నమాట. అతి కాముకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏది చూస్తే అది విపరీతమైన వ్యామోహం. స్త్రీలని చూస్తే వారిని పొందాలని, మధ్య మాంసాలను చూస్తే వాటిని తీసుకోవాలని, అది మనం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా ఇలాంటివి ఏవి ఉండవు, తిందామా అనిపించేటట్టుగా ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతిని సాధించారు అంటే మనం కూడా అది సాధిద్దాం అని ఆ మనసులో ఉన్నట్టుగా ఉండే ప్రేరేపితమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అతి కాముకత్వం అంటాం. నిజంగా మనలో ఉన్న కోరిక కాదు అది, ఒకళ్ళని చూసి మనస్సు ప్రేరేపింపబడుతుంది. ఇలాంటివి. అలాగే ఇంత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కుజరాహుల కలయిక. ఈ కుజరాహుల కలయిక కూడా సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దీనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి రాహు స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి, శుక్రాచార్యుల వారి స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి, పుట్టలో పాలు పోయాలి, అలాగే కుజుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, వెరసి ఇష్టదేవతారాధన చేసుకుంటూ శివ కుటుంబాన్ని పూజించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారం రోజుల కాలము కూడా మీకు చతుర్గ్రహ కూటమి దాటి వారాంతంలో పంచగ్రహ కూటమి వచ్చిన కారణం చేత పంచగ్రహ కూటమి కూడా వచ్చే వారానికి కొనసాగబడుతుంది. 5 గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నాయి కదా, ఇవి కొన్నాళ్ళు కలిసి మళ్ళీ సంచారం చేస్తాయి. అందులో తప్పనిసరిగా ఈ పరిస్థితిని మీరు దాటాలి అంటే గనక చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. దుర్గ పూజ చేయడము, శివ కుటుంబాన్ని ఆరాధించడము, అలాగే శివారాధన చేయడము, శుక్ర రాహు కుజ రవి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము వీలైనన్ని సార్లు పఠించడము, ఇవన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, గురువు గారి దృష్టి వార ప్రారంభంలో 4 గ్రహాల మీద పడుతోంది, వారాంతంలో 5 గ్రహాల మీద కూడా సంచరిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ చతుర్గ్రహ కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమి నుంచి కానీ చాలా త్వరగా వెసులుబాటు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రాశుల్లోకి వెళ్దాము. మేషరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రగ్రహము, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి బుధ, రవి, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలు
వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే మేషరాశి వాళ్ళకి అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు బాగుంటాయి, 10 మందితోనూ హాస్యరస సంభాషణలు ఉంటాయి. అలాగే ఇంట శుభకార్యాలు ఉంటాయి. శుభకార్యాలు నిర్వహించడంలో మీరే ప్రథములవుతారు. మాతృవర్గ రీత్యా ధనము రావడానికి అవకాశం ఉంది. అలాగే చాలా చక్కటి లాభాల బాటలో ఉంటారు. మాట తీరు బాగుంటుంది. మనిషి యొక్క వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. స్థిర చిరాస్తుల వృద్ధి ఉంటుంది. సంతాన రీత్యా కొంచెం అనుకూలమైన కాలమే అని చెప్పొచ్చు. పూర్వం కన్నా ఇప్పుడు మేలే కలుగుతుంది. భార్యాభర్తల అనుబంధం కూడా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ కూడా జీవనోపాధి పెరుగుతుంది. అలాగే స్త్రీలకి సంబంధించి గౌరీదేవి పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది. అన్నదమ్ముల సహాయ సహకారం ఇంకా బాగా వృద్ధి అవ్వాలి అంటే గురుగ్రహ స్తోత్రాలు కూడా పారాయణ చేయాలి. విద్యార్థులు మీ విద్యని ఇంకా కొంచెం కఠినతరం చేసేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము 4వ స్థానంలోకి కర్కాటక రాశిలోకి వెళ్ళింది. ఇది మాతృవర్గ రీత్యా కాస్త అనుకూలతలని ఇస్తుంది. అలాగే కుజుని యొక్క సంచారము లాభస్థానంలోకి వచ్చి పంచగ్రహ కూటమి ఏర్పడి కుజుడు కూడా ఉంటూ మీకు అనేక రకాలుగా ఫలితాలని చూపిస్తూ ఉన్నారు. అయితే ముందు చెప్పినట్టుగా అన్ని రకాల స్తోత్ర పారాయణలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఒకందుకు ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి, ఒకందుకు మిమ్మల్ని రక్షించేటటువంటి అంశాలు కూడా ఉంటాయి. గురువుగారి యొక్క దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉన్న కారణం చేత చాలా వరకు ఈ మేషరాశి వారికి మేలు కలిగే సూచనలే ఉన్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏది ఏమైనా పరిహారాలు చేసుకుని ముందరికి వెళ్ళండి. కొత్త పనులు ఏవీ ప్రారంభించవద్దు. కొత్త వ్యక్తులతో పరిచయం కూడా అంత మంచిది కాదు. ఇది గమనించుకొని గ్రహించుకొని ప్రవర్తించుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అన్ని అంశాల వారు కూడా మనకి ఎంతవరకు మంచి జరుగుతుందో అంతవరకు మంచి జరగని అని ఊరుకోండి తప్ప ఇంకా ఏదో సాధిద్దాము అని చెప్పి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దు. ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటూ ఉందో మేషరాశి వారికి ఇక్కడ కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉన్నది. ఈ చతుర్గ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ దీన్ని ఇలా వదిలిపెట్టండి. ఇది లాభస్థానంలో జరుగుతోంది కాబట్టి ఒకందుకు కొంచెం మంచిదే. గురువుగారి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి ఒకందుకు మంచిదే. కానీ ఏలినాటి శని ప్రభావం ఉంది, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇంతో అంతో బాధపడక తప్పదు. అలాగే గురువుగారి యొక్క బలము కూడా లేదు. ఇది కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహచారమే. కాబట్టి శని గురు గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీరు చేసే నవగ్రహ స్తోత్రాలలో ఇవి కూడా ఉంటాయి కాబట్టి మరింతగా గురువుగారికి శని గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే ఏదైనా స్థాన చలనం జరుగుతున్నా కంగారు పడవద్దు. ధనము ఎక్కువ ఖర్చు అవుతున్నా కంగారు పడవద్దు. అన్నదమ్ముల సహాయ సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా కంగారు పడవద్దు. ఏ దానికి కంగారు లేకుండా ఉండడం కోసం, కంగారు పడకుండా ఉండడం కోసం యోగా చేయండి. మనస్సు చక్కగా బలాన్ని పెంపొందించుకుంటుంది. ఎప్పుడైతే మనసు దృఢంగా ఉందో ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అనే ఆలోచనతో పట్టుదలతో ఉంటారు. ఇప్పుడు ఇది చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ప్రశాంతంగా ఉండండి. శుభం.